भारते महास्वामिनां अस्मद्गुरो दक्षिणावस्ते पूजा अत्र विष्टानां स्वामिन्यं मल्ले देवसेना समेत सुब्रह्मण्य स्वामी परिपूर्ण तत्रस्ते देवोद्भवाय भगवः सूर्यपादाय शास्त्रेषां मंगलम् एतादर्थः अमरामहर्तां सुन्दरां लोकाभिरामं श्रीरामं भूयो संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य रजते आत्मसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणः माणिकण्डगर्भाभ्यां नमः शरीरबन्धनाभ्यां नमः अरुन्धरे वशिष्ठाभ्यां नमः श्री सीता ఇక్కడ ఉండేటువంటి స్వామికి నమస్కారాలు ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః గణపతః మానవదేవో భవ విద్యుదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో నమః శ్రీ శ్రీబ్రహ్మణ్య నమః పృథివ్యాః దేవకృష్ణ ఋషి పూర్ణో దేవః पश्चिमेशाय नमः मकरवाहनाय नमः शुद्धजलाधिपतये नमः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुणाभिवृद्धिरस्तु शान्तिः पुष्टिस्तु शास्तु ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిన్నటి రోజున మరి కేవలం ఒక సుబ్రహ్మణ్య స్వామిని మనం ప్రతిష్ఠించుకోకుండా ఆదిత్యాత్మక పంచాయతనాన్ని మరియు శారదామ్మవారిని సరస్వతి అమ్మవారిని శ్రీ 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 హంపి విద్యారణ్య రూపాక్ష భారతీ స్వామి వారి యొక్క దివ్య అమరణ చేత అద్భుతమైనటువంటి ఆగమశాస్త్ర పండితులు అందరికీ గురువులుగా వెనుముకాల శ్రీ వారి యొక్క ఆధ్వర్యంలో సుమారు క్రితం ఆలయం నిర్మించుకున్నాం. ఆ ఆలయ సాంప్రదాయ శిష్టాచారాన్ని అనుసరించి వార్షికోత్సవంలో భాగంగా నేటి రోజున గణపతి పూజ, సుప్రభాత సేవ, గణపతి పూజ పుణ్యమాచరణతో ప్రారంభమైంది. నిన్నటి రోజున కేవలం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ వార్షికోత్సవం రోజు చేసుకుంటూ దానికంటే ముందు రోజుగా ఏవైతే పరివార దేవతలు ఉన్నాయో ఆ పరివార దేవతల యొక్క హవనం, దానితో పాటు అమ్మవారి యొక్క పరిపూర్ణ కటాక్షం కలగాలి అని చండీ హవనాన్ని శారదా స్వరూపంగా శివుణ్ణి రుద్రయాగంగా నిన్నటి రోజున రుద్రచండీ హవనాన్ని జరుపుకొని నేటి రోజున కళ్యాణోత్సవం జరుపుకుంటున్నాం. కళ్యాణోత్సవంలో భాగంగా ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడం కోసం విఘ్నేశ్వరుని అందరికీ సౌభాగ్యం కలగాలి అని అమ్మవారి యొక్క ఆరాధనలతో పాటు పాద ప్రక్షాళన, రక్షాబంధన, యజ్ఞోపవీత ధారణ, మధుపర్క ఇత్యాది కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మరి అన్ని దానాల కంటే గొప్పనైనది కన్యాదానం అంటారు. మన ఇళ్లలో మనం చేస్తే వివాహాన్ని ఒక్కసారి చేస్తాం, కానీ లోక కళ్యాణం ఉండేటువంటి పరమాత్మ కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం మన ఆలయం జరుగుతుంది కదా. మన ఇళ్లలో కళ్యాణ పరంపర అట్లాగే కొనసాగాలి అంటే పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటే తప్ప కళ్యాణం జరగదు కదా. ఇళ్లలో కళ్యాణ పరంపర కొనసాగాలి అని సదుద్దేశం ద్వారా సేవా సమితి ద్వారా ప్రతి సంవత్సరం ఇక్కడ కళ్యాణోత్సవాన్ని ఏర్పాటు చేసినారు. అందులో భాగంగా కన్యాదాన ఘట్టం అందరికీ తెలుసు. ఒక కార్యక్రమం మీరు ఎక్కడికి వస్తారు, మన శక్తి ఉండాలని దాకా నువ్వుల కుప్ప రాశులు పోస్తే ఎన్ని నువ్వుల గింజలు భూమి మీద పడతారు, అన్ని తరాలు తెలుస్తుందట. ఎవరి చంద్రమండల పర్యంతం, ఎవరు అంటే బట్ల లాంటివి భూమి నుంచి చంద్రమండలం దాకా ఎన్ని కుప్పలు పోస్తామో, ఎన్ని ఆ గింజలు భూమి మీద పడతాయో
అన్ని తరాలు మరి తెలుస్తుంది. అటువంటి గొప్పనైనటువంటి గ్రామం కేవలం మన ఇంట్లో మనం చేస్తే పుణ్యం కలిగితే లోక కళ్యాణం కోసమే సాక్షాత్తు శివపార్వతుల యొక్క ముద్దు బిడ్డగా జన్మించి రాక్షస సంహారం కోసమే జన్మించినటువంటి స్వామి ఆయన వెళ్ళని స్థలం లేవు. అందరికీ అవతారాలలో ఒక్కదల్లి ఉంటే సుబ్రహ్మణ్యుడికి 6 తలలు కృతికలుగా ఉన్నారు. పార్వతీదేవి ఒక తల్లిగా ఉంది, అగ్నిహోత్రం ఒక తల్లి అయింది, భూమి ఒక తల్లి అయింది. ఇట్లా అందరి చేత మరణములు పొంది రాక్షస సంహారానికి ఆయా దేవతల యొక్క వరాన్ని పొందిన స్వామి సుబ్రహ్మణ్య స్వామి కదా. మరి అటువంటి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవంలో కాకుండా కేవలం కళ్యాణ పరంపరమే కాకుండా జాతకాల్లో పితృదోషాలు ఉన్న, కాలసర్ప దోషాలు ఉన్న, నాగదోషాలు ఉన్న స్వామి వీక్షిస్తాడు కనుక అటువంటి దోషాలు ఏవి కూడా మనకి మన వంశానికి అంటకుండా ఉండాలి అంటే ఇక్కడ జరిగే ఉత్సవంలో మనందరం పాల్గొనడం మన అదృష్టం. అందులో కన్యాదానంలో మనకు తోచినంత సమర్పించడం ఇంకా అదృష్టం. తోచినంత పాత్రలో సమర్పించి కన్యాదానంలో అందరూ పాల్గొని స్వామి